హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మొన్న చూపించాను కదండి, బోటి గోంగూర ఎలా క్లీన్ చేసుకోవాలనేది. నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా మనకి ఎంతైతే సరిపడుతుందో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా బోటి గోంగూరలో మనకి కారం, ఉప్పు అనేది మనకి తగినట్టుగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ లెవెల్ అనేది బాగుంటుంది. పెరిగేస్తే కొంచెం బేగా ఉడుకుతుందనమాట. విజిల్ కొట్టించడానికి మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ పెరుగును కూడా నీట్గా బాగా ముక్కకు అంటుకునేలా కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనకి ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉడికిందో. ఇది పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మనకి సరిపడా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనకి ఘాటుకు సరిపడగా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది అనమాట. తర్వాత మనకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఒక 3 టమాటాల వరకు ముక్కలు తరిగించుకొని దాన్ని కొంచెం అలా అటు ఇటుగా కలుపుకొని కొంచెం సరిపడా సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అలా దూరగా వేయించుకోవాలి. ముక్క కంటేంత వరకు బాగా దగ్గరగా వేయించుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట. ముక్కకు అంటుకొని చాలా బాగా ఉడికిన దాని మీద మనకి విజిల్ కొట్టించుకున్నాం కదండి, ఆ విజిల్ కొట్టించుకున్నది బాగా ఉడికిన దాని మీద మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు సరిపడగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అందులో అంత కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత ఉడికించిన బోటి గోంగూర అందులో వేసుకోవాలన్నమాట. బోటి గోంగూర అందులో వేసుకొని కొంచెం అది కూడా ముక్క కంటేంత వరకు బాగా గ్రేవీకి అది కలిపేంత వరకు బాగా కొంచెం దూరగా వేయించుకోవాలి. ముక్కకు అది అంటేలాగా కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ బోటి గోంగూర అనేది చాలా బాగుంటుంది. మనం గోంగూర అనేది ఉడకబెట్టుకొని దాన్ని కొంచెం బాగా పప్పు గుత్తతో మెదిపేసుకొని ఆ ముద్దనేమో పేస్ట్ అందులో వేసుకుని కొంచెం బాగా అటు ఇటుగా ముక్కకు అంటేలాగా కలుపుకుంటే బోటి గోంగూర అనేది మనకి తయారైపోతుందండి. ఇది కొంచెం బాగా వేయించుకున్న తర్వాత గోంగూర బోటి ఎలాగో ఉడికిపోయింది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు కొంచెం బాగా కలిపి కొత్త వరకు ఉంచి అప్పుడు కొంచెం అలా పైన గార్నిష్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. మనకి కొంచెం కారం, గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మనకు రెడీ చేసింది కొంచెం అలా గరం మసాలాని యాడ్ చేసుకుని కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర బోటి రెడీ. చూసారా ఎంత బాగుందో.